నెల్లూరు రూరల్ 18వ డివిజన్ అధ్యక్షుడు పెనక శ్రీనివాసరెడ్డి చేపట్టిన మీ సమస్య నా బాధ్యత కార్యక్రమం 3వ రోజు సోమవారం ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు. అనంతరం సర్వేపల్లి కాలువ కట్టు మొదటి వీధిలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెనక శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. టీడీపీ నెల్లూరు రూరల్ మహిళ వనిజారెడ్డి మాట్లాడుతూ 18వ డివిజన్ ప్రజలకు అండగా ఉండేందుకు పెనక శ్రీనివాసరెడ్డి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పెనక సుదీప్, కటకం చైతన్య, కొన్ని పవన్, ఎల్ శివ, పి రమణమ్మ, వల్లం రజని పాల్గొన్నారు. నమస్కారం. 18వ డివిజన్ సర్వేపల్లి కాలువకట్ట ప్రాంతంలో నూతనంగా నియమితులైన మా పెనక శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు నియమితులైన సందర్భంగా ఈరోజు సర్వేపల్లి కాలువకట్ట గడప గడపకు మీ సమస్య మా బాధ్యత అనే నినాదంతో ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార వేదికగా వెనువెంటనే వాటి పరిష్కార మార్గాలు ఎంచుకుంటూ గడప గడపకి తిరగడం జరుగుతుంది. ఇది 3వ రోజు కొనసాగుతుంది. ఇంకా హర్నాథపురం ప్రధాన వీధులన్నీ కూడా కొనసాగింపు జరుగుతాయని తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు మనం 18వ డివిజన్ నూతన అధ్యక్షులుగా పెనక శ్రీనివాసరెడ్డి గారిని నియమించడం జరిగినది. పెనక శ్రీనివాస గడప గడపకి మీ సమస్య ప్రోగ్రాం గడప గడప వెళ్ళి ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెలుసుకొని డివిజన్లో తిరగాలన్న ఉద్దేశంతో ఇది ఈరోజు 3వ రోజు ప్రారంభమయ్యి తిరుగుతున్నాము. ఇది ఇంకా నాగేది కాదు. ప్రతి నిత్యం కూడా ప్రతి గడపకి వెళ్ళి మీ సమస్య నా బాధ్యత మీద ప్రతి ఒక్కరి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన అటువంటి సదుపాయాలు అయితే ఏమి, వాళ్ళ సమస్యలు ఏమిటేమో కానీ మేము వెళ్ళి రూరల్ ఆఫీసులో శ్రీధరన్న గారి సమక్షంలో పెట్టడం జరుగుతుంది. దాన్ని అన్న పరీక్షించడం జరుగుతుంది. అందుకని మనం 18వ డివిజన్లో నాయకులు అయితేమి, కార్యకర్తలు అయితేమి అందరం పెనక శ్రీనివాసరెడ్డి గారికి మన నూతన అధ్యక్షుడికి సహకరించి అందరం కలిసికట్టుగా ఈ డివిజన్లో తిరిగి మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాం. అందరికీ నమస్కారం. 18వ డివిజన్ సర్వేపల్లి కాలువకట్ట ప్రాంతంలో
చాలు